ఆర్ యు రెడీ? యేసయ్య అను కాపరి మనలను ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు. చలికాలం ఎలా నడిపించాలో, ఎండాకాలం ఎలా నడిపించాలో, బలహీనంగా ఉన్నప్పుడు ఎలా నడిపించాలో, కృంగిపోయినప్పుడు ఎలా నడిపించాలో, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎలా నడిపించాలో, సమాధానంగా ఉన్నప్పుడు ఎలా నడిపించాలో, పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు ఎలా నడిపించాలో. గాఢ అంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండెదవు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. గొర్రె అయిన దావీదు కాపరి గురించి ఏం చెప్తున్నాడంటే, నా కాపరికి తెలుసు నన్ను ఎలా నడిపించాలో. ఈ రోజున మన పరమ కాపరి అయిన ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ అన్నాడు యేసయ్య. ఆ పరమ కాపరి అయిన యేసయ్యకి నన్ను ఎలా నడిపించాలో తెలుసు. గాఢాంధకారపు లోయలో గుండా నువ్వు వెళ్తుండగా అనేకమైన శబ్దాలు వినబడతాయి, అనేకమైన స్వరాలు వినబడతాయి. అది ఆ గొర్రెకి తెలవదు, అది సింహముందా, ఎలుకబంటిదా, సర్పముందా, లేకపోతే ఎలుకబంటిదా అని దాన్ని గుర్తుపట్టలేదు. కానీ ఆ గొర్రె గాఢాంధకారపు లోయలో గుండా వెళ్తుండగా దానికి ఏమర్థం అవుతుందో తెలుసా? నన్ను నాశనం చేయడానికి, నన్ను చంపడానికి, నన్ను లేకుండా చేయడానికి ఈ శబ్దాలు నాకు వినపడుతున్నాయి అని దానికి తెలుసు. అయినా గాఢాంధకారపు లోయలో కాపరిని వెంబడించు వెళ్తుంది. ఏమని చెప్తుంది తెలుసా? మీరు నన్ను నాశనం చేయడానికి వస్తున్నా, నాతో పాటు కాపరి ఉన్నాడు, నన్ను భద్రపరుస్తాడు. కాపరికి తెలుసు నిన్ను ఎలా నడిపించాలో. ఒకరోజు మా నాన్నగారు నేను మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాం. మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ గారి ఇల్లు ఎలాగుంటుందంటే మొత్తం చెట్లతో నింపబడి 4 ఎకరాల మధ్యన ఇల్లు. అక్కడ పెద్ద బస్సులు, కారులు అవన్నీ లోనకి వెళ్ళవు. రోడ్డు మీద నుండి అలా చిన్నటి సందులు అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కారు సౌకర్యం ఉంది, అలా చిన్న సందులు అలా నడుచుకుంటూ అలాగా లోనకి వెళ్ళాలి. అటువంటప్పుడు కారు సౌకర్యం లేనప్పుడు బస్సు దిగి మా నాన్నగారు నేను వెళ్తున్నా. అది రాత్రిపూట, కటిక చీకటి, టార్చ్ లైట్ లేదు, ఏమీ లేదు. నేను అన్నాను, డాడీ మనం ఇంటికి వెళ్తామా లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తామా? వెంటనే మా నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు భయపడద్దు, ఇది నీకు కొత్త. ఎన్నిసార్లు ఈ దారి గుండా వెళ్ళాను, ఎన్ని రోజులు ఈ దారి గుండా వెళ్ళాను, ఎన్నిసార్లు రోజుకి నడిచాను, అనేక సార్లు వెళ్ళా అనుకుని చెప్పి నన్ను ఆ ఇంటికి, మా అమ్మమ్మ గారి ఇంటికి, తాతగారి ఇంటికి తీసుకువెళ్ళారు. మా నాన్నగారు చెప్పేది, నీకు కొత్త, నాకు కొత్త కాదు. ఈ రోజున గాఢాంధకారపు లోయల గుండా వెళ్తున్నావే, అది నీకు కొత్త, నీకు కొత్త, నాకు కొత్త. యేసయ్య చెప్పేది, ఆ పరమ కాపరి అనేక మందిని నడిపించి గమ్యానికి తీసుకెళ్ళా. నాకు కొత్త కాదు, మిమ్మల్ని కూడా తీసుకువెళ్తా. గాఢాంధకారములో నిలబెట్టను, మిమ్మల్ని దాటించబోతున్నా. చప్పట్లు కొడుతుండగా ఆర్థిక లోయలో గుండా వెళ్తున్నావా, రోగపు లోయలో గుండా వెళ్తున్నావా, నింద లోయలో గుండా వెళ్తున్నావా, అది నీకు కొత్త, అది మనకి కొత్త, మన కాపరికి కాదు. నిన్ను పట్టుకొని నడిపించి గమ్యానికి చేర్చబోతున్నాడు ఆయన. మనం ఏమనుకుంటాం తెలుసా? నేను ఒక్కడనే ఈ కష్టాలు అనుభవిస్తున్నా, నేను ఒక్కడనే ఈ రోగం అనుభవిస్తున్నా, నేను ఒక్కడనే ఈ అప్పులు అనుభవిస్తున్నా, నేను ఒక్కడనే ఈ పిల్లల సమస్య, నేను ఒక్కడనే ఈ భర్త సమస్య, నేను ఒక్కడనే ఈ భార్య సమస్య. ఏలియా కూడా ఇలాగన్నాడు, నేను ఒక్కడనే. దేవుడు అన్నాడు, అంత ఓవర్గా మాట్లాడొద్దు అన్నాడు. నేను ఒక్కడనే ఇన్ని బాధలు పడుతున్నా, నేను ఒక్కడనే ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా, నేను ఒక్కడనే ఇటువంటి ఆత్మీయ పోరాటం ఎదుర్కొంటున్నా. దేవుడు అన్నాడు, ఏలియా కనపడడానికి నువ్వు ఒక్కడివే, నీలాగా 7,000 మంది కష్టాలు గుండా వెళ్తున్నారు. వాళ్ళని భద్రపరిచా, నిన్ను కూడా భద్రపరుస్తా. ఈరోజు చప్పట్లు కొడుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది,
నీలాగా నీ వీధిలో ఎంతమంది కష్టపడుతున్నారు, నీలాగా ఎంతమంది వ్యాపారవేత్తలు ఇబ్బంది పడుతున్నారు, నీలాగా ఎంతమంది ఇరుకుకుండా వెళ్తున్నారు, వాళ్ళందరినీ కాపాడిన వాణ్ణి నిన్ను నేను కాపాడలేనా? దావీదు గాఢాంధకారపు లోయలో గుండా వెళ్తుండగా, దావీదు అనే గొర్రె గాఢాంధకారపు లోయలో గుండా వెళ్తుండగా అనేక శబ్దాలు విన్నాడు. ఒకటో శబ్దం ఏంటి తెలుసా? సౌలు నిన్ను చంపబోతున్నాడు, మీ మామయ్య నిన్ను చంపబోతున్నాడు. రెండో శబ్దం, మళ్ళా నీ మామయ్య చంపబోతున్నాడు. మూడో శబ్దం, నీ స్నేహితులు విడిచిపెట్టి శత్రువుల పక్షాన వెళ్ళిపోయారు. నాలుగో శబ్దం, నమ్మకస్తులు అతన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంకొక శబ్దం, తన కుమారుడు అతన్ని చంపడానికి వస్తున్నాడు. ఇంకొక శబ్దం, సొంత కుమారుడు మరొక కుమారుని చంపేసేశాడు. మరొక శబ్దం ఏంటంటే ఇంటిలో అపవిత్ర కార్యాలు జరుగుతున్నాయి. మరొక శబ్దం, అతను ఉన్న ఇల్లు గుడారాలన్నీ తగలబడిపోయినాయి. శత్రువులు వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. ఇన్ని శబ్దాల తర్వాత వెంట నష్టం తర్వాత నష్టం, అపజయం తర్వాత అపజయం, నింద తర్వాత నింద, ఇటువంటి మాటలు వినబడుతుండగా దావీదు ఆ లోయలో కృంగిపోయి అన్నాడు, దేవుడా ఎప్పుడు ఇటువంటి శబ్దాలైనా, నష్టపు శబ్దాలు, అపజయపు శబ్దాలు, కీడు శబ్దాలు ఇటువంటి అయినా, అటువంటి టైంలో దేవాది దేవుడు ఆ లోయలో, ఆ గాఢాంధకారపు లోయలో ఒక స్వరం పుట్టించాడు. శబ్దం మనల్ని హాని చేస్తుంది, స్వరం మనల్ని బతికిస్తుంది. సౌండ్ హర్ట్స్, వాయిస్ హీల్స్. శబ్దం మనని హాని చేస్తుంది, స్వరం మనల్ని స్వస్థత పరుస్తుంది. ఇటువంటి శబ్దాల మధ్య ఒక స్వరం వినిపించాడు కాపరి. ఏంటి తెలుసా? నీకు సౌలు యొక్క సింహాసనం నేను నీకు ఇస్తున్నాను. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా గాఢాంధకారపు లోయలలో, ఈ రోజున సింహాలో, ఎలుగుబంటో లేకపోతే చిరతపల్లో శబ్దం కాదు, ఇటువంటి శబ్దాలు నీకు వినపడుతున్నాయా? ఎప్పుడు ఈ శబ్దాలైనా నా దేవుడు ఒక స్వరం వినిపించబోతున్నాడు. నేను నీ ఇంటిని దర్శించి ఉన్నా, నేను నీ పిల్లల్ని దర్శించి ఉన్నా, నేను నీ వ్యాపారాన్ని దర్శించి ఉన్నా అన్న స్వరాన్ని వినిపించబోతున్నాడు. యోబు గాఢాంధకారపు లోయలో గుండా వెళ్తుండగా శబ్దాలు విన్నాడు. ఒకటో శబ్దం ఏంటి తెలుసా? నీ గాడిదలన్నీ చచ్చిపోయినాయి. మరొక శబ్దం విన్నాడు, ఒంటెలన్నీ చనిపోయినాయి. ఇంకొక శబ్దం విన్నాడు, జతల జతల ఎడ్లు చచ్చిపోయినాయి. ఇంకొక శబ్దం విన్నాడు, నీ పిల్లలందరూ చచ్చిపోయారని. ఇంకొక శబ్దం విన్నాడు, నీ స్నేహితులను విడిచిపెట్టారని. ఇటువంటి శబ్దాల మధ్య తన భార్య ఇంకొక శబ్దం చెప్పింది, దేవుని తిట్టి నువ్వు చచ్చిపోకూడదా అని. ఇటువంటి శబ్దాల మధ్య ఈ గాఢాంధకారపు లోయలో దేవుడు ఒక స్వరం వినిపించాడు, రెట్టింపులుగా నిన్ను ఆశీర్వదించబోతున్నా. ఉండండి, ఎన్ని శబ్దాలు దయ్యంగాడు మోగించిన ఈయన స్వరం ఈ శబ్దాలకు మించింది. ఇవన్నీ వేదనన్ని మర్చిపోయేటట్టు నా దేవుడు చేశాడు. నయోమి గాఢాంధకారపు లోయలో గుండా వెళ్ళింది. ఆమె రకరకాల శబ్దాలు వింది. ఆ శబ్దం ఏంటి తెలుసా? నీ భర్త మరణించాడు. ఇంకొక శబ్దం, నీ కుమారుడు మరణించాడు. ఇంకొక శబ్దం, మరొక కుమారుడు మరణించాడు. మరొక శబ్దం, ఒక కోడలు నిన్ను విడిచి వెళ్ళిపోయింది, అత్త కోడలు మాత్రమే మిగిలారు. అటువంటి శబ్దములో అందరూ నువ్వు మధురం మధురం అంటే నేను మధురం కాదు, నా బతుకు చేదు అంటుండగానే ఆ శబ్దాల మధ్య దేవుడు ఒక స్వరం వినిపించాడు, నిన్ను దీవించబోతున్నాను. ఒక మాట మీరు గమనించండి, ఎప్పుడు ఊహించలా నయోమి, ఎప్పుడు ఊహించలా రూతు, సర్వశక్తి కలిగిన దేవుడు అనేది నీ గాఢాంధకారపు లోయలలో ఇటువంటి శబ్దాల మధ్య ఊహించలేని స్వరాలను వినబోతున్నావు. ఊహించలేని విడుదల స్వరాలు వినబోతున్నావు. ఊహించలేని మేలు స్వరాలు వినబోతున్నావు. యోసేపు గాఢాంధకారపు లోయలో గుండా వెళ్ళాడు. అతను వింటున్న శబ్దం, చేతుల సంఖ్యల శబ్దం, కాలు బోండాల శబ్దం, ఖైదీల శబ్దం, ఖైదీల దెబ్బల శబ్దం, అతని కొరడాతో కొడుతున్న శబ్దం.
ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళు మేలు పొందుతున్న శబ్దం, ఎవరినైతే ప్రోత్సహించినాడో వాళ్ళు పైకెళ్తున్న శబ్దం. అతను గాఢాంధకారపు లోయలో వెళ్తుండగా అనుకున్నాడు, ఈ శబ్దాలు తప్ప నాకు ఇంకొక శబ్దం లేదా? దేవాది దేవుడు ఆ చెరసాలలో ఒక స్వరం వినిపించాడు. ఆ స్వరం ఏంటి తెలుసా? ఐగుప్త దేశానికి నువ్వు ఆహార శాఖ మంత్రిగా మారబోతున్నావు, ప్రధానమంత్రిగా మారబోతున్నావు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన భయపడను, నువ్వు నాకు తోడై ఉండదు. దెయ్యంగాడి ప్రణాళిక ఏంటి తెలుసా? ఏ లోయన్నా, ఏ గాఢాంధకారమైనా సంవత్సరాల బట్టి ఉండదు. సంవత్సరాలు ఉండవు. ఆమేనండి. సంవత్సరాలు ఉండవు, తరాలు ఉండవు, యుగాలు ఉండవు. ఏ లోయన్నా కొన్ని గంటల బయటికి రావాలా, కొన్ని రోజుల్లో బయటికి రావాలా, కొన్ని నెలల బయటికి రావాలా. కానీ ఇక్కడ దావీదు చెప్తున్న మాట, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన. దాదాపు 12 సంవత్సరాలు గాఢాంధకారపు లోయలో సంచారం చేయాల్సి వచ్చింది ఈయన. దాదాపు గాఢాంధకారపు లోయలో 12 సంవత్సరాలు. దెయ్యంగా ఏంటి తెలుసా? బయటికి వెళ్ళనీయకుండా గాఢాంధకారపు లోయలో తిప్పేస్తున్నాడు. బయటికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ గాఢాంధకారపు లోయలోనే తిప్పేస్తున్నాడు. వాడిని తిప్పేస్తుండగా నా దేవుడు అన్నాడు, చాలు చాలు, నేను వచ్చి దారి తెలవదు, నేను నిన్ను బయట తీసుకురాబోతున్నా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నువ్వు గాఢాంధకారపు లోయలో గుండా వెళ్తున్నావు. నెలలు కాదు, సంవత్సరాల తరబడి ఆ లోయలో గుండా నువ్వు వెళ్తున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు బయటికి రావాలని ఆశ ఉంది, కానీ బయటికి రాలేకపోతున్నావు. సాతాను గాడు అక్కడే తిప్పుతున్నాడు, అక్కడే తిప్పుతున్నాడు, అక్కడే తిప్పుతున్నాడు, అక్కడే తిప్పుతున్నాడు. నా దేవుడు అంటున్నాడు, నేను వస్తా, నిన్ను బయటికి తీసుకొస్తా. యోసేపు గాఢాంధకారపు లోయ దాదాపు 16 సంవత్సరాలను గాఢాంధకారంలో సంచారం చేస్తున్నాడంతే. తిరుగుతున్నాడు, తిరిగిన చోటే నా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఈ రోజున అదే దేవుడు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను.